టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర మీకు జెన్యూన్గా ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి బ్రాండ్ అని చెప్పి అనుకునేటువంటి కంపెనీ పేరేంటి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నాకైతే కనుక ఈ రేస్లో ఐకూ అలాగే పోకో ఉండడానికి రెండు సబ్స్టిట్యూట్ బ్రాండ్స్, అంటే పోకో వచ్చేటప్పటికే షామీ అలాగే ఐకూ వచ్చేటప్పటికే వివో సిస్టర్ బ్రాండ్స్ అయినా కానీ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ని, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైస్కి వాళ్ళు ఇచ్చేటువంటి స్పెక్స్కి కొన్ని మోడల్స్లో వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్నింటితో పోల్చారు అన్నట్లయితే కనుక. సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ 500K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయింది. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ లేకుండా ఇదైతే పాసిబుల్ కాదు. ఇంకా మరింత మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోయేటువంటి రోజుల్లో కొంచెం యూనిక్గా కొంచెం డిఫరెంట్గా మనమైతే ట్రై చేద్దాం. డెఫినెట్లీ వాటికి కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వచ్చేసేయండి, మన 500K ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 941. మొదటి న్యూస్ వచ్చి మనకి ఫ్లిప్కార్ట్ నుంచే స్టార్ట్ చేద్దాం. అమెజాన్ అయితే ఆల్రెడీ మనకి ప్రైమ్ డే సేల్స్ అని చెప్పి నెల 23వ తారీఖు 24వ తారీఖు అయితే మన ముందుకు ఒక సేల్ అయితే కండక్ట్ చేయబోతుంది కదా. మరి అమెజాన్ కండక్ట్ చేస్తే ఫ్లిప్కార్ట్ ఊరుకుంటుందా? ఫ్లిప్కార్ట్ ఇంకా దానికన్నా కొంచెం ముందరగానే మరొక రోజు అయితే పెంచి మన ముందుకు ఎప్పుడు తీసుకొస్తుంది. సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా మన ముందుకి బిగ్ సేవింగ్ డేస్ అనేటువంటి పేరుతో 23వ తారీఖు అంటే 22వ తారీఖు అర్ధరాత్రి నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇది 27వ తారీఖు దాకా కంటిన్యూ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఏదైనా గ్యాడ్జెట్స్ లేదన్నట్లయితే ఏదైనా ఇంట్లో హౌస్ హోల్డింగ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక చెక్ చేయండి, మంచి ప్రైస్ వస్తే కనుక పర్చేజ్ చేయండి. ఒకవేళ లేదు అన్నట్లయితే వెయిట్ చేయండి, ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్స్ వస్తుంది సార్. ఆల్మోస్ట్ ఆల్ ఈ సేల్స్ లో మీకు ప్రతి ఒక్క డీల్ కూడా మీకు డీల్ బ్రేకింగ్ డీల్ కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి ముందు ఇవి వచ్చినప్పటికీ కొంచెం వార్మప్ సేల్స్ అని మనం అనుకోవచ్చు. ఇవి యాక్చువల్ గా అక్టోబర్ అలాగే సెప్టెంబర్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనకు పెద్ద పండుగ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఎనీవే ఫ్లిప్కార్ట్ కూడా ఆన్ ద రేస్. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి నథింగ్ దగ్గర నుంచి రోజు అసలు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉంది నథింగ్ ఫోన్ అయితే చాలా మంది వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిసీవ్ చేసుకున్నారంట. సో రిసీవ్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ లో చాలా వరకు డిఫెక్టివ్ పీసెస్ ని వీళ్ళు ఎక్కువగా చూస్తున్నారంట. సో కొంతమందికి గ్రీన్ టింట్ ఇష్యూస్ రావడం, కొంతమందికి పంచ్ హోల్ కట్అవుట్ దగ్గర మనకి ఆ డెడ్ సెల్స్ రావడం, అలాగే కొంతమందికి బ్యాక్ ప్యానల్ ఉంటుంది చూసారా, అంటే ఏదైతే గ్లాస్ ఇచ్చారో ఆ గ్లాస్ లోపల డస్ట్ పార్టికల్స్ రావడం, ఇంకొంతమందికి అయితే విచిత్రంగా ఆల్రెడీ ఆ ఫోన్ టెస్టింగ్ దశలో ఉన్నప్పుడు వీళ్ళు తీసినటువంటి క్యాప్చర్ చేసినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ లేదా టెస్టింగ్ పిక్స్ ఏవైతే వీటితోనే మనకి బయటికి షిప్ చేయడం జరిగింది. కనీసం ఫోన్ ని కూడా రీసెట్ అయితే చేయలేదంట. ఈవెన్ మనది కూడా ఆల్రెడీ నేను అదే రోజు ఆర్డర్ అయితే పెట్టాను. సో 12వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తే 25వ తారీఖు డెలివరీ ఇస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 13 డేస్ తర్వాత. బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది, వైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. 25th దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. కంపెనీకి దీనికి సంబంధించి ట్విట్టర్ లో నేను ట్యాగ్ చేసి అడిగినా కానీ కంపెనీ దగ్గర నుంచి అయితే నో రెస్పాన్స్. ఒకవేళ వీలైతే ఒకసారి ట్విట్టర్ లోకి వెళ్ళండి, నన్ను ఫాలో అవుతున్నారు అన్నట్లయితే. ఫాలో అవ్వకపోతే ఐడి కింద ఇస్తాను, ఫాలో చేయండి. ఎందుకంటే కంపెనీస్ కి ఫాలోవర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ ఫాలోవర్స్ ఉన్నారు అన్నట్లయితే కొంచెం ప్రయారిటీ బేస్డ్ మీద అన్నా కానీ మనకు కొంచెం డెలివరీ ఇస్తారేమో. ఎనీవే 25th వీళ్ళు డెలివరీ డేట్ అయితే తీసుకొచ్చారు. ప్రతి దానిలోనూ వీళ్ళు కంప్లీట్లీ నథింగ్ అన్న లెవెల్లోనే మన ముందు తీసుకొస్తున్నారు. ఈవెన్ ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించినటువంటి మరొక ప్రీ రిజిస్ట్రేషన్స్ లేదా ఆల్రెడీ ప్రీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్లాక్ కలర్ డివైస్ అయితే అవైలబుల్ లోకి తీసుకొచ్చారు. లేదా వైట్ కావాలన్నా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఏకంగా ఈసారి వచ్చేటప్పటికే 30th దీన్ని జంప్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంకొక 5 days ప్రొలాంగ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ 12th వాళ్ళకన్నా అప్పటికైనా ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్కే. సో ఎనీవే ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకున్నారు అన్నట్లయితే అవి కొందరు ఒకవేళ చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. రివ్యూస్ అన్ని తీసుకొచ్చిన తర్వాత యూ కెన్ డిసైడ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎందుకంటే తక్కువ ప్రైస్ ఏం కాదు. సో 25-27 కరెక్ట్ ప్రైస్ అయ్యేది, బట్ అక్కడ కూడా వీళ్ళు 35 దాకా తీసుకెళ్లారు కాబట్టి, అంటే మిడ్ వేరియంట్ నార్మల్ వేరియంట్ అయితే కనుక మీకు సుమారుగా 32,000 రూపీస్ కింద తెచ్చారు. అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో వెయిట్ చేయండి, డెఫినెట్లీ దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేమో మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి. ఎయిర్టెల్ ఈ రోజు అయితే 5G సర్వీసెస్ అయితే ఎనేబుల్ చేసింది, అది కూడా బెంగళూరులో. కంగారు పడకండి. సో ఇది వచ్చేటప్పటికే మనకి కమర్షియల్ రోల్అవుట్ అయితే కాదు, అంటే డైరెక్ట్ గా ప్రతి ఒక్క యూజర్ అయితే వాడుకోలేరు. బోష్ అనేటువంటి ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో వీళ్ళకి సంబంధించినటువంటి 5G ఎనేబుల్డ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా వర్క్ అవ్వడం కోసం, అంటే వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కోసం కమర్షియల్ గా దీన్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇంకా ప్రాసెస్ లో ఉంది. ప్రస్తుతం అయితే ఇది ట్రయల్ బేస్డ్ రోల్అవుట్ అని మనం చెప్పుకోవచ్చు.
ఇది సక్సీడ్ అయింది అన్నట్లయితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రిజాల్వ్ చేస్తూ కమర్షియల్ రోల్అవుట్ అంటే ప్రతి ఒక్కళ్ళ యూజర్స్ కి అందుబాటులోకి అతి త్వరలోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చే మనకి ఐకూ దగ్గర నుంచి ఐకూ 10 Pro మొబైల్ ఫోన్ లో డిస్ప్లే అలాగే దీని లోపల ఉండేటువంటి థర్మల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఒక మైల్ స్టోన్ కింద అయితే ఉండబోతుందని చెప్పి కంపెనీ అఫీషియల్ గా ఈ రోజు రివీల్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2K డిస్ప్లే HDR10+ అలాగే మనకి LPTO టెక్నాలజీలో కూడా 3.0 టెక్నాలజీని ఇందులో మనకు రోల్అవుట్ చేయబోతున్నారంట. సామ్సంగ్ కి సంబంధించినటువంటి E5 డిస్ప్లే 1500 నిట్స్ ఆఫ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ తో మనకి డిస్ప్లే రావడం జరుగుతుంది. సుమారుగా మనకి 1 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదంట. ఇది డిస్ప్లే వరకు. ఇక ఇందులో ఉండేటువంటి థర్మల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇండస్ట్రియల్ గ్రేడ్, అది కూడా మనకి ఏరోనాటికల్ గ్రేడ్ కి సంబంధించినటువంటి అల్యూమినియం అయితే యూస్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఆల్ మీకు జనరల్ గా లోపల ఉండేటువంటి హీట్ కన్నా కానీ అప్రాక్సిమేట్లీ 10 to 15% డిగ్రీస్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది కంట్రోల్ చేయగలదంట. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ తో మన ముందుకైతే రాబోతుంది. అండ్ ఇది రేపు అఫీషియల్ గా చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా త్వరలోనే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి షామీకి సంబంధించినటువంటి ప్రోటోటైప్ కార్ ని వీళ్ళు ఆగస్ట్ లో రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఆల్రెడీ సుమారుగా $150 మిలియన్ తోటి షామీ ఇన్వెస్ట్ చేస్తూ వీళ్ళ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసాం. ఇది త్వరలోనే రాబోతుందని చెప్పి మీ అందరికీ తెలిసిందే. ఆగస్ట్ లో మన ముందుకు షో కాస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ మీరు న్యూస్ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని వీళ్ళు ఫిజికల్ గా రోడ్ల మీద కూడా టెస్ట్ అయితే చేశారు. సో సూన్ షామీ చైనాలో ఫాలోడ్ బై ఒక 1.5 ఇయర్ తర్వాత మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మన ఇండియాలో ఉంది కాబట్టి అదే ప్లాంట్ లో వీళ్ళు ఈ కార్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చే మనకి ఓలా దగ్గర నుంచి ఓలా నిన్న ఓలా ఓఎస్ వర్షన్ 3 ని అఫీషియల్ గా టీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఏదైతే స్పీకర్స్ ఉన్నారో ఈ స్పీకర్స్ ద్వారా ఎగ్జాస్ట్ సౌండ్స్ ని కూడా మనం వినగలుగుతాం. అండ్ దీంతో పాటు ప్యారల్ గా హిల్ ట్రాక్షన్ కంట్రోల్ చూసారా, దాన్ని కూడా వీళ్ళు ఎనేబుల్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఈవెన్ మనకి బ్యాటరీ యొక్క రీఛార్జ్ టైం ఏదైతే ఉందో మరింత ఫాస్ట్ గా అండ్ అట్ ద సేమ్ టైం మనకి డ్రైవ్ కిలోమీటర్స్ ఏవైతే వీటిని కూడా మరింత ఇంప్రూవ్డ్ గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే కూల్. ఇది వచ్చేటప్పటికి మనకి రేపు అక్టోబర్ లో వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది కేవలం ఓలా S1 Pro యూజర్స్ కి మాత్రమే రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ IoT డివైసెస్ లాంచ్ ఈవెంట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీంట్లో వీళ్ళు టోటల్లీ మనకి మానిటర్ అలాగే TWS బడ్స్ ఒక స్మార్ట్ వాచ్ అలాగే రియల్మీ ప్యాడ్ X అంటే దాంట్లో కూడా మేబీ 5G ఎనేబుల్డ్కి సంబంధించినటువంటి సిమ్ కార్డ్ స్లాట్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. అంటే క్యారియర్ టెక్నాలజీని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని దీని అర్థం. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికి రేపు 26వ తారీఖు మన ఇండియాలో అఫీషియల్గా జరగనుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఓపో రెనో దగ్గర నుంచి ఓపో రెనోకి సంబంధించినటువంటి 8 సిరీస్ రెనో 8 అండ్ 8 Pro. రెనో 8 వచ్చేటప్పుడు కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, OnePlus Nord 2T మొబైల్ ఫోన్ చూసారా, దాన్నే కొంచెం చిన్న మార్పులతో ఒప్పో రెనో 8 అనేటువంటి పేరుతో రెనో 8 Pro వచ్చేటప్పటికే మనకి OnePlus కంపెనీ దగ్గర నుంచి వచ్చినటువంటి 10R మొబైల్ ఫోన్ చూసారా, దాన్నే కొంచెం చిన్న మార్పులతో రీబ్రాండ్ చేయనట్టు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ కెమెరా సెగ్మెంట్ లో వీటిలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తో దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు ఒక TWS బడ్స్ ని అలాగే రియల్మీ ప్యాడ్ ని కూడా అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది, అలాంగ్ సైడ్ విత్ స్టైలిష్ పెన్ తో సహా. చూద్దాం మరి వీటి ప్రైజెస్ ఎలా తెస్తారు ఏంటి అనే దాని గురించి. ఇకపోతే రెడ్మీ కంపెనీ రేపు 20th అఫీషియల్ గా మన ఇండియాలో రెడ్మీ K50i మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఒక చిన్న షార్ట్ టీజర్ లాగా నేను ట్విట్టర్ లో పోస్ట్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. డిజైన్ పరంగా అయితే నాకు కొంచెం రియల్మీ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ లాగా అనిపించింది. చూడంగానే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇన్స్టెంట్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలన్నట్లయితే. సో ఎనీవే దీని ప్రైస్ ఎంత చేస్తారు ఏంటి అనేది మాత్రం మనకు తెలియాలి. ఒప్పో రెనో 8 Pro మొబైల్ ఫోన్ చూసారా, ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రాసెసర్, కొంచెం చిన్నగా అవే స్పెక్స్ తోటి మనకి ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైసింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. ఎనీవే వెయిట్ చేద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్రెండ్స్ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇంకా మరింత స్ట్రాంగ్ గా తయారవుదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.